హలో ఫ్రెండ్స్, నాకు రొటీన్గా బాయిలర్ మాంసం తిని బోర్ కొట్టింది. అందుకే ఈరోజు పారం కూడా తెచ్చా. కూరకి సరిపడ సామాన్లు మొత్తం రెడీ చేసుకున్నా. మామూలుగా బాయిలర్ మాంసం వండినట్టుగా వండితే ఈ పారం కూడా ఉడకదు. సో ఎక్కువసేపు ఉడికించాలి. కానీ వండిన తర్వాత తింటూ ఉంటుంది వేరే లెవెల్ అంతే. మీలో కూడా కొంతమంది బాయిలర్ మాంసం తిని విసిగిపోయి ఉంటారు. ఒకసారి మీరు కూడా వండుకొని తిని చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ఈ పారం కోడికి కూసంత కారం ఎక్కువగానే దట్టించాలి. అప్పుడే దీనికి అసలైన టేస్ట్ వస్తుంది. ఏదేమైనా నాటుకోడి పారం కోడి టేస్ట్ వేరండి. అందుకే నేను బాయిలర్ మాంసం పెద్దగా ఇష్టపడను. నాటుకోడిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాటుకోడి అలాంటి పారం కోడి టేస్ట్ వేరు. మూత తీసి వాసన చూస్తే ఉంది, ఆ వాసనకే నోరు ఊరుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.